క్రైస్తవ సమాజంలో ఒక క్రైస్తవ బిడ్డగా జీవించేటప్పుడు క్రీస్తుని ఒప్పుకోవటానికైనా, క్రీస్తు ప్రభులవని చెప్పటానికైనా, క్రీస్తులో స్వతంత్రంగా జీవించటానికైనా, దైవ సన్నిధికి రావటానికైనా, పాడటానికైనా, ప్రార్థించటానికైనా, బోధించటానికైనా, క్రీస్తు గురించి పరిచయం చేయటానికైనా అవకాశాలు లేకుండా ఎన్నో రీతులుగా నియంత కార్యాలు అడ్డు వచ్చేస్తూ ఉంటున్నాయి. ఇవి క్రీస్తు రాకముందు జరుగుతుందని క్రీస్తు ప్రభు చెప్పడం కూడా జరిగిపోయాది. ఇవన్నీ కూడా ఈ తరంలో జీవిస్తున్న మన కళ్ళ ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయంటే క్రీస్తు రాక అంత దగ్గరగా ఉంది. ఈ లోకములో ఎలా బ్రతకాలి, ఈ లోకములో ఎలా జీవించాలి, ఈ లోకములో ఎలా ఉండాలి, ఈ లోకాన్ని గురించి యోచిస్తూ ఆలోచిస్తూ ఈ లోకపు యొక్క ఔన్నత్యంలో నువ్వు కోరుకుంటూ పరిగెడుతున్నావే కానీ నీ కుటుంబంలో నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ కూతురు ఉంది, నీ కుమారుడు ఉంటున్నాడు. ఈ రోజున కుటుంబ సమేతంగా ఎంత చక్కగా మీరు ఉంటున్నారో, యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా కుటుంబ సమేతంగా పరలోకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి అలా వెళ్ళిపోవాలంటే నా భర్త మారాడా, నా భార్య మారిందా, నా కూతురు మారిందా, నా కొడుకు మారాడా, నా కుటుంబ జీవితంలో ఇంకా దేవుని తెలుసుకోలేక, ఇంకా దేవుళ్ళు ఎదగలేక, బడబడలేక, ఇంకా సిద్ధపడిన వ్యక్తులు ఎవరు ఉంటున్నారనే చింత క్రైస్తవ సమాజానికి లేదు.